తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ని పుట్టిస్తున్నాయి. మున్సిపల్ క్యాంప్ రాజకీయాలు హంగ్ వచ్చిన చోట అధికారం దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ బీజేపీ కూడా పావులు కదుపుతున్నాయి. కరీంనగర్ మేయర్ పీఠం విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ కార్పొరేషన్ ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ బీజేపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. కాంగ్రెస్ ఎంఐఎంలు కలిసి నిజామాబాద్ కార్పొరేషన్ ని దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి. మరోవైపు కొత్తగూడెంలో కాంగ్రెస్ సిపిఐ మధ్య ఒప్పందం కుదిరింది. కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల్ని చెరో 2.5 ఏళ్లు పంచుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హీట్ ఇంకా కొనసాగుతుంది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటికీ కూడా మొత్తం 36 చోట్ల హంగు రావడంతో 36 మున్సిపాలిటీలు కావచ్చు, లేకపోతే 3 మున్సిపల్ కార్పొరేషన్లో హంగు రావడంతో ఇంకా ఎవరికి ఈ మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు దక్కుతున్నాయన్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రధానంగా 3 కార్పొరేషన్లో కొత్తగూడెం కార్పొరేషన్ను ఇప్పటికీ అధికార కాంగ్రెస్ సిపిఐ 2 ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. 2.5 ఏళ్ళు ఒక కాంగ్రెస్ పార్టీ, 2.5 ఏళ్ళు సిపిఐ పార్టీలు మేయర్ పదవిని పంచుకునే విధంగా కాంగ్రెస్ సిపిఐ పార్టీలు నిన్న ఒప్పందం కుదిరిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక మేజర్ మున్సిపల్ కార్పొరేషన్లు కరీంనగర్, నిజామాబాద్లో ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. కరీంనగర్ చూసినట్లయితే 30 కౌన్సిలర్ స్థానాలను గెలిచినప్పటికీ కూడా బీజేపీ పార్టీ ఇంకా మేయర్ పదవిపై ఊగిసలాట కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అక్కడ ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మేయర్ను కైవసం చేసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. అటు నిజామాబాద్లో కూడా 28 కౌన్సిలర్ స్థానాలను గెలుచుకున్నప్పటికీ కూడా బీజేపీ పార్టీ అక్కడ మేయర్ దక్కించుకుంటున్నా లేదన్న ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే ఎంఐఎంకు 14, కాంగ్రెస్కు 17 కౌన్సిలర్ స్థానాలు అక్కడ వచ్చాయి. కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి మరో 2 స్వతంత్రులతో కలిసి అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకునే విధంగా నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక మిగిలిన 36 మున్సిపాలిటీల్లో కూడా హంగు వచ్చింది. కాబట్టి అక్కడ దాదాపు 12 స్థానాల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పావులు కదిపి 12 స్థానాల్లో హంగు నుంచి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశాయి. ఇంకా 24 మున్సిపాలిటీల్లో ఊగిసలాట కొనసాగుతుంది. కాబట్టి చివరి నిమిషం, ఎందుకంటే రేపు ఉదయమే ఈ మేయర్లు, చైర్మన్ల ఎన్నిక ఉంటుంది. కాబట్టి రేపు ఉదయం వరకు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. మంత్రులకు కూడా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి మెజార్టీ హంగు వచ్చిన మున్సిపాలిటీలన్నీ కూడా మెజార్టీ స్థానాల్లో తమ అధికారం చూపించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే కరుణాకర్, ప్రస్తుతం జరుగుతున్న ఈ క్యాంప్ పాలిటిక్స్ ని పార్టీల అధినేతలు ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు? అంటే ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కూడా కొన్ని ప్రాంతాలు, ఎందుకంటే బీఆర్ఎస్ కూడా 13 మున్సిపాలిటీలో స్పష్టమైన మెజార్టీ వచ్చింది. మరొక 6-7 స్థానాల్లో తమకు వైపు తిప్పుకునే విధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా పావులు కదుపుతోంది. ఇందులో ఎక్కువగా బీజేపీ కౌన్సిలర్లు కావచ్చు, లేదంటే స్వతంత్రులు, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు ఎక్కువగా కీలక పాత్ర పోషిస్తున్నారు. కొన్ని చోట్ల ఎంఐఎంకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, కొన్ని చోట్ల ఏఐఎఫ్బి కూడా 1-2 చోట్ల 2-3 కౌన్సిలర్లు గెలవడంతో వాళ్ళు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి ఈ మున్సిపాలిటీలన్నీ కూడా దక్కించుకునే విధంగా, తమ అధికారం చూపించే విధంగా పూర్తి స్థాయిలో ప్రలోభాలకు కూడా పార్టీలన్నీ కూడా రంగంలో దిగాయి. ఈ సందర్భంగానే కౌన్సిలర్లు కావచ్చు, లేకపోతే వాళ్ళందరినీ కూడా క్యాంపు రాజకీయాలు, అంటే క్యాంపులకు తరలించి రేపు చైర్మన్, మేయర్ల ఎన్నిక సమయానికి వాళ్ళని అక్కడికి తీసుకొచ్చి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకా 36 మున్సిపాలిటీల్లో కావచ్చు, 3 కార్పొరేషన్లో కొత్తగూడెం ఇప్పటికే టైప్ అయింది కాంగ్రెస్ సిపిఐ. కాబట్టి ఇంకా నిజామాబాద్, కరీంనగర్ ఈ మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, ఇంకా 36 చోట్ల హంగు ఉన్న మున్సిపాలిటీలో కావచ్చు, ఎవరిది పైచే అవుతుంది, ఎవరు మేయర్ కావచ్చు, చైర్మన్ పదవులను దక్కించుకుంటారన్న దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కరుణాకర్.